हाय फ्रेंड्स वेलकम टू श्यामू होम फूड्स। మనం ఎంతో రుచికరమైన డబుల్ కా మీఠా తయారు చేసుకుందాం। ఇది తెలంగాణ స్పెషల్ స్వీట్ రెసిపీ అండి। బ్రెడ్ హల్వా కాదు, డబుల్ కా మీఠా। దీని కోసం మనకి పూర్తిగా తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూద్దాం। మరి ఎందుకు ఆలస్యం, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। ఇప్పుడు ఒక 4-5 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని చుట్టూ ఉన్న అంచులను కట్ చేసి ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 1/2 లీటర్ పాలను వేసుకొని బాగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి। ఇప్పుడు మరో పక్క స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని ఇందులోకి వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఫ్రెండ్స్, ఈ ఆయిల్ ప్లేస్ లో మీరు నెయ్యినన్నా వేసి వేయించుకోవచ్చు। ఇప్పుడు మరో పక్కకి టర్న్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఒక గంట సేపు బయట అలా గాలికి ఉంచినా సరిపోతుంది ఫ్రెండ్స్। ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। అదే ఆయిల్ లో కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ వేసి వేయించుకోవాలి। ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి। ఇప్పుడు పాలు బాగా చిక్కబడిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు చక్కెరను వేసి 1/2 కప్పు వాటర్ని కూడా వేసుకొని చక్కెర కరిగేంత వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి। అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి। మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు। ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా స్టిక్కీగా వస్తే సరిపోతుంది। ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని వేసుకొని బాగా అటు ఇటు పాకం పట్టేంత వరకు కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మరిగించుకు పెట్టుకున్న ఈ చిక్కని పాలని ఇందులోకి వేసుకోవాలి। మీరు ఈ పాలు ప్లేస్లో పచ్చి కోవానైనా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది। అంతే అండి, చాలా సింపుల్, రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే। చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। చూస్తున్నారుగా ఫ్రెండ్స్।